టైం ఇచ్చిన 7,000 పింఛన్ అందలేదంట. ఏదో బాగాలేకపోతే హాస్పిటల్లో నిన్నారంట. పోయిన నెల రాలేమ్మా? 10,000 అంట. ఏమి నీకు ఉందా ఎలిజిబుల్? సార్ డైలీ సెన్సస్ 20 to 25 డిగ్రీస్ ఇంక్లూడింగ్ 10 to 15 సెక్షన్స్ అవుతాయి కదా. అది కాకుండా ఫీడ్బ్యాక్ తీసుకొని దానికి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకొని పోయేసి దాని గురించి మాట్లాడాలన్న మినిస్టర్తో కానీ సీఎంతో కానీ డెఫినెట్గా మీరు మాకు గైడ్ చేసి హెల్ప్ చేసి దానికంతా బ్యాక్గ్రౌండ్ హోంవర్క్ అంతా చేసి కానీ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ కానీ వస్తున్నాయి. డ్రింకింగ్ వాటర్ మీద కూడా సోషల్ మీడియాలో మాకు హాస్పిటల్ నుంచి కూడా డ్రింకింగ్ వాటర్ కూడా హాస్పిటల్లో నీళ్ళు కూడా లేవని చెప్పి వస్తున్నాయి. ఏంటి ఆ ప్రాబ్లం? ఎప్పుడన్నా ఒక రోజు వచ్చిందా? అది ఫ్రీక్వెంట్ గా మేల్ ఫీమేల్ సపరేట్ డిహైడ్రేషన్ వాడుతున్నాయి, మేల్ ఫీమేల్ సపరేట్ జనరల్ వాడుతున్నారు. ఒక చిన్న ప్లాన్ వేసుకొని ఎవరు పార్టీ వస్తారో వాళ్ళే డెవలప్ చేసుకొని మన దగ్గర పైసలు ఉన్నాయి. సరే ఏంటి ఏం జరుగుతుంది? పేమెంట్ ఆపండి, వాళ్ళకు ఏజెన్సీ నోటీస్ ఇవ్వండి. గవర్నమెంట్ డబ్బు తీసుకొని నిందలు వాడుకుంటారా? అఫీషియల్ గా కలెక్టర్ గారు ఎంతమంది కంటే అంతమంది పెట్టుకుంటారు. మీ దగ్గర నుంచి అడుకోవాల్సిన అవసరం ఆయనకేముంది? కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సరే. రివ్యూతో పాటు ఈరోజు రిమ్స్ హాస్పిటల్లో రివ్యూ చేయడం జరిగింది. ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, ఇంకా ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని ఎలా తీసుకొని రావాలా, ఈ మధ్య హడావిడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు అరాకొర ఫినిషింగ్స్తో ఓపెన్ చేసిన వాటిలో ఏమి కొరతలు ఉన్నాయి, ఆ కొరతలు మళ్ళా ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి ఎలా పూరించాలా, ఎలా ప్రజలకు అందుబాటులో తీసుకురావడం గురించి రివ్యూ జరిగింది. డెఫినెట్గా ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ సూపరింటెండెంట్ కానీ హెచ్ఓడీస్ కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. వాటిని అన్నిటి మీద డీటెయిల్డ్ ఒక రిపోర్ట్ తయారు చేసిస్తే డెఫినెట్గా దీన్ని ప్రభుత్వంలోకి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళేసి అలాగనే హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి సంబంధించిన సొల్యూషన్స్ ఎలా తీసుకురాగలుగుతాము, ఏ విధంగా ఇక్కడికి ఫండ్స్ నిధులు తీసుకొచ్చేసి వీటిని ఈ యొక్క సమస్యలను పరిష్కరిస్తాం దాని మీద రివ్యూ చేయడం జరిగింది. డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ వారము వచ్చేసి సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని కానీ క్యాన్సర్ యూనిట్ని కానీ ఓపెన్ చేశారు. అది ఇంకా స్టార్ట్ కాలేదు. సూపర్ స్పెషాలిటీ విభాగంలో స్టాఫ్ యొక్క స్కేసిటీ అదే ఎక్విప్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఏవి చేయలేదు. వీటన్నిటి మీద ముందుకెళ్ళేసి ఎలక్షన్లో మనం చెప్పినట్లు రిమ్స్ హాస్పిటల్ను ఒక అంతర్జాతీయ స్థాయిలో ముందు తీసుకుపోవడానికి గురించిన మొదటి అడుగు పెట్టడం జరిగింది. డెఫినెట్గా దీంట్లో మా తరపు నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అలాగనే మా యొక్క దీని మీద డెడికేటెడ్ వర్క్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.